నమస్తే అండి. నమస్తే. నందూస్ వరల్డ్‌లో వాళ్ళెక్కడో యూకేలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కేసులకి ఆళ్ళని ఇక్కడ తీసుకురాలేరు ఇండియాకి. అక్కడ కేసులు పెట్టడానికి అక్కడ చట్టాలకి చాలా లెక్కలున్నాయి. ఇన్నిటి నడుమ అప్డేట్ అయితే వస్తోందండి. మోహన్ రావు గారిని విచారించారు, అదుపులోకి తీసుకున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి గుంటూరులో. ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఒక అతను కేసు పెట్టాడు కదా, ఆ కేసు సందర్భంగా మోహన్ రావుని పిలిచారు ఇబ్రహీంపట్నం స్టేషన్కి. స్టేషన్ వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి కేసు కట్టమంటారా, మీరు ఏమన్నా సర్దుబాటు చేసుకుంటారా అంటే, ఇప్పుడు చాలా పోలీస్ స్టేషన్స్లో ఒక అవకాశం మనకిస్తారు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరి మీద అయితే ఇచ్చారో వాళ్ళని పిలుస్తారు, మీరేమన్నా సర్దుబాటు చేసుకుంటారా అని. సర్దుబాటు చేసుకున్నారనుకోండి, మా మధ్య రాజీ కుదిరింది, నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారనుకోండి, ఇంకా గొడవ లేదు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అయినా సరే, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అయినా, కోర్టుకి వెళ్ళిన తర్వాత, ఒక్కొక్కసారి కోర్టులో కూడా అడుగుతారు జడ్జి, ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది, మీరు రాజీ పడతారా అంటే సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. ఇదేమి అభ్యంతరకరమైన విషయం కాదు, ఇందులో ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నువ్వు కేసు పెట్టావు, నువ్వు వాపస్ తీసుకో అని చాలాసార్లు పోలీసులు ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే వేరే రకాల ఒత్తిళ్ళ వల్ల వీళ్ళు ఇలా ఒత్తిడి చేస్తారు, కొంచెం డబ్బులు తీసుకునో లేకపోతే ఇంకోటో చేస్తుంటారు. అట్లా కాకోకుండా ఒక అవకాశం ఇస్తారు. అలాగే మోహన్ రావుకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇస్తే మోహన్ రావు ఏం చేశాడు, నేను తర్వాత చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నెలలు గడిచిపోయినాయి, ఏమీ ప్రయోజనం లేదు. చివరికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను గుంటూరు అరండల్పేటలో ఒక ఆఫీస్ నడుపుతున్నాడు దీనికి సంబంధించి. ఆ ఆఫీసు నడపటానికి వీళ్ళు ఒక లైసెన్స్ తీసుకోవాలి ఇండియాలో. అది హైదరాబాద్లో ఇస్తారు లైసెన్సు. ఆ లైసెన్స్ కూడా లేదు వాళ్ళకి. లైసెన్స్ కూడా లేకోకుండా ఆఫీస్ పెట్టి నడిపించేస్తున్నారు. మీరు ఈ విషయం ఇంతకు ముందు కూడా చెప్పారు, ఈ లైసెన్స్ సంబంధించి. లైసెన్స్ ఎందుకు తీసుకోలేదు అంటే, అక్కడ కొంత డిపాజిట్ పెట్టాలి, కొన్ని లక్షలు డిపాజిట్ పెట్టాలి. మినిమం 25 లక్షలు, మినిమం 50 లక్షలు డిపాజిట్ పెట్టాలి. అంటే వీళ్ళు ఎంతమందిని లండన్ తీసుకెళ్ళే అవకాశం ఉంది, ఎన్ని సిఓఎస్లో ఇష్యూ చేస్తారు అనే దాన్ని బట్టి డబ్బులు అక్కడ డిపాజిట్ చేయాలి. అంటే ఒక రకంగా ఇన్సూరెన్స్ లాంటిది అనుకోండి. అది చేస్తే ఏమవుద్దంటే, వీళ్ళు ఒకవేళ ఏమన్నా ఫెయిల్ అయినా ఈ డబ్బులు కట్టించుకున్న తర్వాత సిఓఎస్లు ఇవ్వటం, వీటిల్లో ఏమైనా అవకతవకలు జరిగినా వాళ్ళు డబ్బులు పే చేస్తారు వీళ్ళకి. అందుకని అది కంపల్సరీ, అది ఉన్న వాళ్ళకే మీరు డబ్బులు కట్టండి అని చెప్తారు. కానీ మన వాళ్ళు అట్లా కాదు కదా, పొలోమని ఇస్తున్నారంటే ఇంతే చాలు అన్నట్లు వీళ్ళు సిఓఎస్లు ఇచ్చేస్తారు, మనం అక్కడికి వెళ్ళిపోతాము. అసలు కళల్లో విహరిస్తారన్నమాట, డాలర్ల కళల్లోనూ పౌండ్ల కళల్లో విహరిస్తూ ఉంటారు వీళ్ళు. విహరించేసేసి డబ్బులు కట్టేసేస్తారు. ఈ డబ్బులు కట్టేస్తే ఇప్పుడు చెప్తుంది ఏంటి అంటే, అట్లా ఆ పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఎట్లా డబ్బులు కలెక్ట్ చేస్తారు, మీరు డబ్బులు కలెక్ట్ చేయడానికి వీల్లేదు ఇక్కడ ఇండియాలో. ఇప్పుడు ఇండియా వాళ్ళే, బట్ యూకేలో కదా ఇచ్చింది డబ్బులు. కొంతమంది కొంతమంది ఇండియాలో ఇచ్చిన వాళ్ళు పెట్టారు. ఇండియాలో ఈ ఆఫీస్లోనే డబ్బులు ఇచ్చారు. ఆ ఆఫీస్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు అందుకే ఆయన ఇరుక్కున్నాడు. దానికి డైరెక్టర్గా ఆయన ఉన్నాడు, మోహన్ రావు గారు, మధుకర్ వాళ్ళ ఫాదరు. అందుకని వీళ్ళు ఏంటంటే, మామూలుగా అయితే ఇంత చెయ్యకపోదురు. లండన్లో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట. అలానే వీళ్ళని తక్కువ చేయొద్దు మనము. గుడి చప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది నిజాయితీగా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అవకతవకలు పడినా కానీ ఏదో ఒకటి సమాధానం చెప్పి ఆ క్షణానికి సర్దుబాటు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవిడ నమ్మకం ఏంటంటే, నాకు చాలా ఫేమ్ ఉంది కదా, నా ఫేమ్ని చూసి నా మీద కేసు కూడా అవ్వదు అనుకుంది ఈవిడ. అనుకుని ఈవిడ ఇలా అంత సపోర్ట్ ఇచ్చింది. పైగా అసలు నన్ను అడుగుతారేంటి, మీరు మధుకర్కి డబ్బులు ఇస్తే ఆయన ఎవరు అసలు అని మాట్లాడింది. కానీ తీరా చూస్తే, లోతుల్లోకి వెళ్ళి చూస్తే, వాళ్ళకున్న కంపెనీలో ఈమె వన్ ఆఫ్ ది డైరెక్టర్. మరి వీడియోలు ఇద్దరు కలిసే చేస్తున్నారుగా, మొత్తం ఇంటిల్లిపాది అత్తలు మామలు అందరూ కలిపే వీడియోలు చేస్తున్నారు కదా. మరి అవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి నాకేంటి సంబంధం అని అనుకున్నావా నువ్వు? ఒక్క సినిమాలో తప్పితే మిగతా అంతా అందరూ కలిసే చేశారుగా.
ఇప్పుడు సినిమాలో చేయటం వెనకమాల కూడా రీజన్ ఏంటంటే ఈమెకు ఒక ఫేమ్ వచ్చింది అనుకో, ఈమె జోలికి పోలీసులు కూడా రారు కదా, కొంచెం వెనకడికి వేస్తారు వేస్తారని చెప్పి అనుకుంది. అండ్ తను పొలిటికల్ గా ఎవరినన్నా కలిసారు అనుకోండి, వాళ్ళతో కూడా ఆ ఫోటోలు కూడా ఫోటోస్ వీడియోస్ పెట్టడం కూడా చూసాం. అంటే నాకు వెనకాల ఇంత బలం ఉంది అంటుందని ఇండైరెక్ట్ గా చెప్పటమే అంతే. ఓకే, ఆ ఇండైరెక్ట్ గా చెప్పటం వెనకమాల ఏంటి అంటే ఉద్దేశం, అమ్మో సొమ్ము పోతే పోయింది, శని పట్టుకుని ఉంటే చాలు అనుకుంటారు వీళ్ళు అనే ఒక ఉద్దేశంతో చేసింది. అంటే చాలా ప్లాన్డ్గా చేశారు వాళ్ళు, చాలా ప్లాన్డ్గా చేశారు. కాకపోతే వీళ్ళు దొరికింది ఎక్కడంటే బాగా సీరియస్గా ఫోర్జరీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, అక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ కన్సల్టెన్సీలు, ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానంటారు, ఈ సిఓఎస్లు ఇవ్వట, ఇవన్నీ కూడా ఎంతో కొంత పూర్తి లీగల్ కాదు. పూర్తి లీగల్గా కూడా చెయ్యొచ్చు చేతనైతే, కానీ ఇన్ని డబ్బులు రావు. మనకేంటి, అర్ధరాత్రి మేడలు కట్టేసేయాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, ఇండియా వచ్చినప్పుడు ఈ ఈ ఈ సొమ్మంతా చూపించుకోవాలి, నగలు కొనుక్కోవాలి. నగల షాప్కి వెళ్తే కూడా అది కూడా ఒక వీడియోనే, బట్టల షాప్కి వెళ్తే అది ఒక వీడియోనే, మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే అది కూడా ఒక వీడియోనే. ఆ వీడియో త్రూ కూడా బోల్డ్ డబ్బులు వచ్చాయి. డబ్బులు నేను అందుకే అన్నది, ఒకసారి పిల్లి పెద్ద మనిషి అయితే కూడా వీడియో చేసి పెట్టేస్తారు వీళ్ళు అని. వీళ్ళు వంట చేసినా, ఎవరన్నా వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసినా, వీళ్ళు ఎవరింటికన్నా వెళ్ళినా, అరే అసలు చూసే వాళ్ళకి ఉందా, పెట్టే వాళ్ళకి ఉందా అన్న చందంగా తయారైపోయారు వీళ్ళు. చేసి నాకు పాపులారిటీ ఉంది అనే ఒక భ్రమలోకి జనాలను తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెళ్ళి నా జోలికి రారులే అనుకుంది. అదంతా ఈజీ కాదమ్మా. ఏదో ఎవరో ఒకళ్ళు ఉంటారు, తలం దన్నేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఉంటాడు ఇంకొకడు. అలాంటి వాడు వచ్చాడు, కేసు పెట్టాడు. వాళ్ళని కూడా ఇండియాకి రావాల్సిన పని పడుతుంది అంటారా ఖచ్చితంగా? వాళ్ళు అంటే ఇండియాకి వస్తే అరెస్ట్ తప్పదు అంటున్నారు. ఇండియాకి వస్తే అరెస్ట్ తప్పదు, కానీ వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఉంది కదా, అంత ఈజీ కాదు. ఓకే, అంత ఈజీ కాదు. ఎన్ని సంవత్సరాలు రాకుండా ఉంటారు ఇండియాకి? కానీ వాళ్ళు యూకే పౌరులు కదా. అదే అంటున్నా, అంటే మన భారతీయ వారసత్వం వదిలేసుకున్న, పౌరసత్వం వదిలేసుకున్నారు కదా. లేదు వదులుకోరు, రెండూ ఉంటాయి. ఓకే, రెండూ ఉంటాయి. కాబట్టి ఒకప్పుడు ఏదో ఒకటే అనేవాళ్ళు, ఇప్పుడు రెండు ఉంచుకోవచ్చు. ఇండియా వస్తే అరెస్ట్ చేస్తారు. ఈలో వాళ్ళు ఇండియా రాదలుచుకుంటే ఈ కేసులన్నీ విత్డ్రా చేయించుకుంటారు. విత్డ్రా చేయించుకోవాలి అంటే ఏంటి, రూపాయికి ₹10 ఇస్తానని చెప్పి ఒప్పుకోను, లేకపోతే రూపాయికి పావలా ఇస్తానను చెప్పుకుని ఇవన్నీ లేకపోకుండా ఇండియా రావాలి. ఇండియా రాదలుచుకుంటే ఇంత ఎక్సర్సైజ్ చెయ్యాలి. అసలు మాకు ఇండియా రాకపోతే ఏం కొంపలు అంటుకుంటాయి అనుకున్నారనుకోండి, అలా అండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళారు చాలామంది, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 20-30 మంది. మరి వాళ్ళు రాదలుచుకోలేదు, అవసరమైతే ఇక్కడ వాళ్ళనే అక్కడ పిలిపించుకుంటారు. పైగా ఇప్పుడు వీసాలతో కూడా పని లేదు కదండి వీళ్ళకి. వాళ్ళ సిటిజన్స్ అయ్యాక వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఏది ఏమైనా ఇది వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే కేసులు పెట్టారో వీళ్ళకి కాస్త పన్నీటి జల్లు లాంటి వార్త, ఇతన్ని అరెస్ట్ చేయటం అనేది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి.